ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. నాయనా ఈరోజు ప్రభా మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. పరమ తండ్రి ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. నాయనా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభా. నీ గొప్ప కార్యాలు తండ్రి మాకు బయలుపరచండి తండ్రి. నాయనా ఈ రాత్రి నాయనా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ధ్యానం చేస్తున్నాము. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఆకాశాలను సృష్టించాడు. ఆకాశాలు ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. జనరల్గా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే మేఘమండలం అనేది ఒకటి ఉంది, అంతరిక్షం అనేది ఒకటి ఉంది. మేఘమండలం లేదా వాయుమండలం అంటే ఏంటంటే ఈ భూమి మీద నుండి ఒక 30,000 అడుగులు లేదా 40,000 అడుగులు పైకి వెళ్ళామనుకోండి, అక్కడ మేఘాలు ఉంటాయి. అక్కడ వరకు గాలి ఉండిద్ది. అక్కడ వరకు ఏరోప్లేన్లు ఫ్లై అవుతాయి. అక్కడ వరకు పక్షులు కూడా ఎగరటానికి అవకాశం ఉంది. ఈ గాలి ఉన్నంత వరకు, ఈ మేఘాలు తిరిగేంత వరకు దాన్ని ఏమంటారంటే వాయుమండలం లేదా మేఘమండలం అంటారు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఇది మొదటి ఆకాశం. ఈ ఆకాశంలో పక్షులు ఎగురుతాయి, ఈ ఆకాశంలో విమానాలు వెళ్తాయి, ఈ ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఇది మొదటి ఆకాశం. సాతాను ఇప్పుడు ప్రజెంట్ వాడు వాయుమండలంలో అధిపతిగా ఉన్నాడు. వాడు భూమి మీదకి ఇటు అటు తిరిగి వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు అని అంటే వాయుమండలంలో కూర్చుంటాడు. అంటే వాయుమండలం వరకు మనిషి ఎగరగలుగుతాడు. వాయుమండలం వరకు మనం వెళ్ళగలుగుతాం. మేఘాలు గాలి ఉన్న స్థలం వరకు వాయుమండలం. ఇక అది దాటిన తర్వాత స్పేస్ ప్రారంభమైంది. 19వ కీర్తనలో దావీదు అంటాడు అంతరిక్షం అనే పేరు వాడాడు. అంతరిక్షం అంటే అక్కడికి గాలి ఉండదు, అక్కడికి జీవరాశులు ఉండవు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ అక్కడ కనపడతాయి. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే అది 2వ ఆకాశం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఆయన 3వ ఆకాశంలోకి వెళ్ళాడంట. 3వ ఆకాశం అంటే ఏంటంటే ఈ మేఘమండలం దాటాడు, అంతరిక్షం దాటాడు, 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. 3వ ఆకాశంలో పరదైసు ఉంది. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు పౌలు విన్నాడు. అవి పౌలు రిపీట్ చేస్తుంటే ఎవరో అన్నారు, అవి నువ్వు పలకకూడదు, అవి మనుషుడు పలకకూడదు అన్నారు. పరదైసు అనేది పరలోకానికి స్టార్టింగ్ పాయింట్. అది 3వ ఆకాశంలో ఉంది. ఇక అది దాటిన తర్వాత ఎన్ని ఆకాశాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. కొంతమంది ఏమంటారంటే 7 ఆకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 7 అనే పేరు ఎక్కువ వచ్చింది. 7 ఆకాశాలు ఉన్నాయి అని అంటారు. కీర్తనకారుడు భక్తుడు కోరాహు కుమారులు వాళ్ళు ఏమంటారంటే ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయన. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆకాశంలో ఉంటాడు అని అనుకుంటారు. అసలు ఆకాశాలను సృష్టించిందే దేవుడు.
ఆకాశాలను సృష్టించకముందు ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన ఉండటానికి ఆకాశాలు అవసరం లేదు. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడయిన తర్వాత అంటే ఆయన సమాధిలో నుంచి ఆయన బాడీ బయటకు వచ్చింది. ఆదివారం పూట ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock ఆ టైం అప్పుడు మగ్దలేనే మరియ యేసు ప్రభుని చూసింది. చూసిన వెంటనే యేసు ప్రభు పాదాలు పట్టుకోబోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అని అంటాడు. అంటే యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి ఎక్కిపోవాలి అని అంట. అంటే తండ్రి ఏ ఆకాశంలో ఉంటాడు? సాతానుడేమో వాయుమండలం మొదటి ఆకాశంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు వీటన్నిటిని సృష్టించాడు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాలను సృష్టించాడు. ఏ ఆకాశంలో దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు చెప్పారు మగ్దలేనే మరియకి, నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలా, నేను ఫస్ట్ ఆయనకి నన్ను నేను సమర్పించుకోవాలి, ఆ తర్వాతే నన్ను ఎవరైనా ముట్టుకోవచ్చు. ఆదివారం ఉదయం 4:30, 5 గంటలప్పుడు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వెంటనే వచ్చారు. ఎందుకంటే అదే రోజు ఈవినింగ్ ఎమ్మాయి గ్రామంలో వెళ్తున్న 2 వ్యక్తులకి ప్రత్యక్షమయ్యాడు. అదే రోజు పేతురుకు కూడా కనపడ్డాడు. వాళ్ళు పట్టుకున్నారు యేసు ప్రభుని. కాబట్టి యేసు ప్రభు ఆరోహణమాయను అని అంటే ఎక్కడికి ఆరోహణమాయను? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు అని అంటే అక్కడ ఏం రాయబడిందంటే ఆకాశ మండలములన్నిటికంటే పైకి వెళ్ళిపోయాడంట. ఆకాశ మండలములన్నిటికంటే, ఇదేమో వాయుమండలం లేదా మేఘమండలం, తర్వాత అంతరిక్షం, తర్వాత 3వ ఆకాశం, ఇక ఆ తర్వాత కొంతమంది 7 ఆకాశాలు ఉంటాయి అంటారు, 8 ఆకాశాలు ఉంటాయి, ఎన్నున్నాయో తెలియదు. కానీ యేసు ప్రభు ఎక్కడికి ఆరోహణం అయ్యాడంటే ఆకాశ మండలాలన్నిటికంటే పైకి వెళ్ళిపోయాడు. అంటే ఇక ఆయన అంతకంటే పైకి వెళ్ళటానికి ఇక లేదు. అంత ఎత్తుకెళ్ళిపోయి కిందకు చూస్తే ఆకాశాలన్నీ ఆయన కింద ఉన్నాయి. అంత ఎత్తుకి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆకాశాలు ఎన్ని ఉన్నాయో మనకు బైబిల్లో క్లియర్గా రాయలా, ఇన్ని ఆకాశాలు ఉన్నాయి అని మనకు చెప్పలా. ఒకసారి విజయవాడలో ఒక బ్రదర్ని కలిశాను నేను. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఒకరోజు ఆయన బాగా ప్రేయర్లో ఉన్నారంట. ప్రేయర్లో ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా మత్తుగా అనిపించి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరి అది నిద్రలోకి వెళ్ళిపోయాడు, ఏమయ్యాడో తెలీదు. ఆయన ఆత్మ ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చింది. ఆయన ఆత్మ భూమి మీద నుంచి లెగిసి మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళిందంట. మొదటి ఆకాశం అంటే ఈ వాయుమండలం, ఈ మేఘమండలం దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే పురాతనమైన పాత కోటలు లాంటివి అక్కడ ఆయన కనబడినాయి. ఒక్కసారిగా భయం వేసినట్లుగా అనిపించింది. అవి మోడ్రన్ ప్యాలెస్ లాగా లేవు, పురాతనమైన పాత కట్టడాల్లాగా వింతైన కోటల్లాగా అనిపించినాయి. కానీ అక్కడ ఆయన ఎవరిని చూడలా, ఆయనకి ఎవరు కనబడలా. ఆయనకు భయం వేసింది అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆయనకి మెలకు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆ విజన్ చూసిన తర్వాత, ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలంటేనే భయం వేసింది ఆయనకి. ఎందుకంటే ఆకాశంలో మేఘాల దగ్గర మామూలుగా మన కళ్ళు ఎత్తి చూస్తే ఏం కనపడవు. కానీ ఆయన ఆత్మలో అవి చూశాడు, కోటలు చూశాడు, భయపడిపోతున్నాడు. ఇక అప్పటి నుండి ఆయన ఏం చూశాడు అని అంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు అంటే అవి నివాసం ఉండే స్థలాలు ఈయన చూశాడు. ఆకాశ మండలం మొదటి ఆకాశంలో దురాత్మ సమూహాలు కూడా ఉంటాయి.
ఆకాశాలన్నీ అసలు మన కోసం కాదు దేవుడు సృష్టించింది. మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. మన కోసం ఏం సృష్టించాడంటే దేవుడు భూమిని సృష్టించాడు. కాబట్టి మనకి ఆకాశాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అప్పుడప్పుడు పౌలు లాంటి వాళ్ళు ఆకాశాల్లోకి వెళ్ళారు. ఇక మహాకాశాలన్నీ దాటుకుని పోతే పరలోకంలో ఎక్కడో ఒక లొకేషన్లో దేవుని సింహాసనం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆకాశం ఆయన సింహాసనం. ఏ ఆకాశంలో ఆయన సింహాసనం ఉందో మనకు తెలీదు. మొదట ఆకాశంలో ఉందా, రెండో ఆకాశంలో ఉందా, మూడో ఆకాశంలో ఉందా? నాకు తెలిసి యేసు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళాడు అని అంటే ఆకాశ మండలములన్నిటికంటే పైకి వెళ్ళాడు. అక్కడ తండ్రిని కలవటానికి వెళ్ళాడు. అంటే తండ్రి అయిన దేవుని సింహాసనం ఎక్కడ పెట్టుకున్నాడంటే ఆకాశ మండలాలన్నిటికంటే పైన తన సింహాసనాన్ని పెట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు. సాతాను అక్కడికి ఎక్కిపోలేడు, ఆ హయ్యెస్ట్ ప్లేస్లోకి వెళ్ళలేడు. ఒకసారి అనుకున్నాడంట, నేను ఆకాశమునకు ఎక్కిపోదును. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది, నేను ఆకాశమునకు ఎక్కిపోదును అని. దేవుడు ఎక్కడైతే తన సింహాసనాన్ని వేసి కూర్చున్నాడో అక్కడికి సాతాను వెళ్దామని అనుకున్నాడు. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని సాతాను అనుకున్నాడు. ఏ ఆకాశమో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఎవరికి తెలీదు. కానీ సాతానికి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాడికి తెలుసు ఏ ఆకాశంలో దేవుడు తన సింహాసనాన్ని పెట్టుకున్నాడో వాడికి తెలుసు. పరలోకం అనేది మనం పరలోకం ఆకాశం అని మనం చెప్తూ ఉంటాం. ఒకసారి ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను పద్మాసు ద్వీపంలో ఆయన ప్రేయర్లో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆకాశం నుంచి ఆయనకు ఒక స్వరం వినపడింది, ఇక్కడికి ఎక్కి రమ్ము. వెంటనే ఆయన ఆత్మవశుడై ఈ భూమి మీద నుంచి ఆయన లేచి మహాకాశాలన్నీ దాటుకుని పరలోకంలోకి వెళ్ళాడంట. ఈయన ఒక మాట చెప్తాడు యోహాను, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుట నేను చూచి తిని అంటాడు. అంటే అక్కడికి వెళ్ళాడు యోహాను. పౌలు వెళ్ళాడు, పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళాడు. యోహాను పరలోకం ఓపెన్ అయింది, నేను తండ్రి ఉన్న సింహాసనం దగ్గరికి వెళ్ళాను అని అంటాడు. పాత నిబంధనలో మోషే కూడా ఓ టైంలో పరలోకంలోకి వెళ్ళాడు. యెషయా కూడా పరలోకంలోకి వెళ్ళాడు. సో హెవెన్లీ ఎక్స్పీరియన్సెస్ అనేవి వీళ్ళకి ఉన్నాయి. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే కొంతమంది మనుషుల్ని పరలోకం తీసుకుని వెళ్తున్నాడు. బతికొండగానే ఏలియా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని రథం వచ్చింది భూమి మీదకి, ఆకాశం నుంచి వచ్చింది. అంటే ఏ ఆకాశంలో అగ్ని రథాలు ఉన్నాయో మనకు తెలీదు. మొత్తానికి 3వ ఆకాశం నుంచి అగ్ని రథం వచ్చిందా, 7వ ఆకాశం నుంచి అగ్ని రథం వచ్చిందా, ఏ ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చినాయో మనకు తెలీదు. అగ్ని రథము భూమి మీదకి వచ్చింది, ఏలియాని ఆ అగ్ని రథం ఎక్కించుకుంది. ఆ అగ్ని రథం ఏలియాని పరలోకం తీసుకుని వెళ్ళిపోయింది. హానోకు బతికుండగానే ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు యేసు ప్రభు మనల్ని మధ్యాకాశంలోకి యేసు ప్రభు వచ్చి అక్కడి నుంచి మనల్ని తీసుకుని ఆ ఆకాశంలోకి తీసుకుని వెళ్తాడు. 3వ ఆకాశంలోకి తీసుకెళ్తాడా, 7వ ఆకాశంలోకి తీసుకెళ్తాడా, ఆ ఇన్ఫర్మేషన్ అసలు మనకు తెలియదు. ఎందుకంటే అది మనకు సర్ప్రైజ్. అది ఎన్ని ఆకాశాలు ఉన్నాయో అప్పుడు మనం కౌంట్ చేయగలుగుతాం. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ పేరు మేరమ్మ గారు. ఆ సిస్టర్ని దేవుడు పరలోకం తీసుకుని వెళ్ళాడు. ఆమె ఏం చెప్పారు అని అంటే పరలోకం వెళ్ళేటప్పుడు నేను ఆకాశాలని లెక్క పెట్టాను అని అన్నారు. ఆమె ఏం చెప్తారు అని అంటే 7 ఆకాశాలు ఉన్నాయి అని అంటారు. కానీ బైబిల్లో ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అనేది తెలియదు. సొలొమోన్ ఏమంటాడంటే మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు నాయన అంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశముల వల్ల ఉపయోగం ఏంటో మనకు తెలియాలి, అక్కడ ఎవరు ఉంటారో మనకు తెలియాలి, అందుకోసమే చెప్తున్నా. కానీ దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిందంటే భూమి, ఆదియందు దేవుడు భూమిని సృష్టించాడు. ఇది చాలా అద్భుతమైన ప్రత్యక్షత. ఈ భూమిని సృష్టించేటప్పుడు ఒక అద్భుతం జరిగింది. భూమికి పునాది ఉంది.
కీర్తన 104 కీర్తన 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, భూమి కదలకుండా దేవుడు ఒక పునాది వేసాడంట. బైబిల్లో హానోకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాల్ని యేసు ప్రభు సొంత తమ్ముడు యూదా తన పత్రిక రాసేటప్పుడు హానోకు రాసిన ఆ పుస్తకంలో 3వ అధ్యాయంలో ఉన్న వచనాల్ని యూదా పత్రికలు కోట్ చేస్తాడు. ప్రభువు తన వేవేల సైన్యంతో దూతలతో వస్తాడు అనే ప్రవచనము హానోక్ అనే ఆయన రాసిన పుస్తకంలో 3వ అధ్యాయంలో ఉంది. ఆ పుస్తకాన్ని యూదా అనే ఆయన చదివాడు. ఆయన యేసు ప్రభు తమ్ముడు. ఆయన చదివి ఆ వచనాన్ని అక్కడ కోట్ చేస్తాడు. అదే పుస్తకంలో హానోకు ఏమంటాడంటే, ఒకరోజు హానోక్కి దేవుడు కనబడి దేవుడు ఆయనకి భూమి యొక్క పునాదిని చూపించాడంట. ఈ భూమి యొక్క పునాది ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఈ భూమికి పునాది వేసాడంట. ఒకరోజు మీరు ఏబు గ్రంథం చదివారనుకోండి, ఏబు గ్రంథం 38వ అధ్యాయంలో ఏబు తన శరీరం అంతా కృషించిపోయినప్పుడు, తన పిల్లలు చనిపోయి ఆస్తి మొత్తం పోయి తన భార్యతో మాటలు పడతా హింసింపబడతా తన స్నేహితులు వచ్చి అవమానిస్తూ ఉంటుంటే ఏబు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని మాటలు జారుతాడు. కొంత సమయం తర్వాత దేవుడు ఏబు దగ్గరికి సుడిగాల్లో వస్తాడు. సుడిగాల్లో వచ్చి ఏబుకి ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడి 77 ప్రశ్నలు ఏబుని అడుగుతాడు. 38వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది దేవుడు మాట్లాడటము. మాట్లాడుతా దేవుడు ఏబుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వు వీటికి ఆన్సర్స్ చెప్పు అని అంటాడు. దేవుడే స్వయంగా వచ్చి సుడిగాలిలో ఏబుతో మాట్లాడతా ఆ 77 ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? 38వ అధ్యాయం ఒకసారి చూడండి. ఏబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుమో. భూమిని దేవుడు సృష్టించేటప్పుడు, భూమికి దేవుడు పునాది వేసేటప్పుడు ఏ మనిషి లేడు. ఒక మాట చెప్పాలి అని అంటే, మనం బైబిల్ చదివేటప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదివేస్తాం. చాలామంది ఏమంటారు అని అంటే, కలుగునుగాక అంటే అది టుపుక్కున భూమి వచ్చేసింది అని అంటారు. అలా రాలా. భూమి సృష్టించబడేటప్పుడు చాలా పెద్ద డ్రామా జరిగింది అక్కడ. ఆయన ఏం చేశాడు అంటే, దేవుడు భూమికి పునాది వేశాడు. ఈ భూమికి పునాది వేశాడు. పునాది వేసేటప్పుడు అంటే అప్పటికే ఆకాశాలు సృష్టింపబడినాయి. ఆకాశాల్లో దేవదూతలు సృష్టింపబడ్డారు. ఆకాశంలో నక్షత్రాలు సృష్టింపబడినాయి. దేవుడు ఏం చేశాడంటే దేవదూతలందరినీ పిలిచాడు. దేవదూతలందరినీ పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ చేశాడు, గ్రాండ్ ఫంక్షన్ చేశాడు. చేసేటప్పుడు అందరినీ పిలిచి అందరూ చూస్తూ ఉండగా ఆయన భూమికి పునాది వేశాడంట. అప్పుడు దేవదూతలందరూ కలిసి ఒక పెద్ద పాట పాడారు. అది ఎక్కడుంది? 38వ అధ్యాయం ఏబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసిన వాడెవడు అని రాశాడు. దీనికి పునాది, దీనికి మూలరాతి వేసేటప్పుడు దేవుడు ఒక ప్లాన్తో ఉన్నాడు. ఆ ప్లాన్తోనే భూమికి పునాది వేశాడు, భూమికి మూలరాయి వేశాడు. అది వేసేటప్పుడు ఆయన సృష్టించిన దేవదూతలు అందరూ వచ్చి మూలరాయి పడిన వెంటనే, ఆ పునాది రాయి పడిన వెంటనే అందరూ ఒక కొత్త పాట పాడారు. కానీ దానికంటే ముందు కొన్ని విషయాలు జరిగినాయి. ఏం జరిగినాయి అని అంటే, దేవుడు ఒక ప్లాన్ గీసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే దయా సంకల్పము. దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ ఉన్నప్పుడు అప్పటికి దేవదూతలు ఉన్నారు. మీ అందరికి ఇదివరకు నేను చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉంది, హిస్టరీ. దేవదూతలందరినీ పరలోకంలో సృష్టించి లూసిఫర్ అనే దేవదూతను కూడా దేవుడు, అది కెరూబు, కెరూబుని దేవుడు అభిషేకించాడు.
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుని సింహాసనం ఉంటుంది సెంటర్లో. దేవుని సింహాసనానికి దగ్గర సెరాపులు అనే దేవదూతలు ఉంటారు. సెరాపులు అని అంటే 6 రెక్కలు కలిగిన దేవదూతలు. సెరాపులు తర్వాత కెరూబులు ఉంటారు. కెరూబులు అంటే 4 రెక్కలు కలిగిన దూతలు. వాళ్ళు కాకుండా ఇక కోటాను కోట్ల దూతలు ఉంటారు. వాళ్ళు మహాదూతలు, ప్రధాన దూతలు అంటారు. కానీ ఈ సెరాపులు, కెరూబులు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. సెరాపులు, కెరూబులు వీళ్ళు ఎక్కడుంటారు అని అంటే దేవుని సింహాసనం దగ్గర ఉంటారు. దేవుడు తన సింహాసనంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అనుకోండి, దాన్ని మోసుకెళ్ళే బాధ్యత ఎవరిది అని అంటే కెరూబులది. 4 రెక్కలు కలిగిన దూతలు, 4 రెక్కలు 4 ముఖాలు కలిగిన దూతలు దేవుని సింహాసనాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మోసుకుని వెళ్తే దేవుడు ఆ సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటాడు. దేవుని సింహాసనానికి దగ్గరగా ఉండే దూతలు సెరాపులు. వీళ్ళు దేవుని సింహాసనం అక్కడ వేయబడిన తర్వాత ఇమీడియట్గా దేవుని సింహాసనం దగ్గరికి వచ్చి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే దేవుడు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. వీళ్ళు చాలా చాలా పవర్ఫుల్ ఏంజిల్స్. వీళ్ళు సెరాపులు, కెరూబులు అనేవాళ్ళు. వీళ్ళంతా కలిసి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు వీళ్ళందరిలోకెల్లా దేవుడు ఏం చేశాడంటే ఒక కెరూబుని పిలిచాడు. సెరాపును పిలవలా. కెరూబు కంటే కూడా సెరాపు పవర్ఫుల్. సెరాపు అనే దూత 6 రెక్కలు కలిగిన దూత. కెరూబుని దేవుడు పిలిచాడు. కెరూబుని ఏం చేశాడంటే దేవుడు అనాయింట్ చేశాడు, అభిషేకం చేశాడు, జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. తాను నియమింపబడిన దినాన పిల్లను గ్రోవు వాయించే వారిని పెట్టాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ అతనికి ఇచ్చాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచింది. అప్పటికి ఇంకా భూమి సృష్టింపబడలా. భూమికి ఆయన ఇంకా పునాది వేయలా, పునాది రాయి వేయలా, మూల రాయి వేయలా. ఇదంతా పరలోకంలో ముందుగా జరుగుతున్న హిస్టరీ. అది కొన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో అసలు పాపం లేదు. దేవుని సింహాసనం ఉంది. సెరాపులు ఉన్నారు, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. కెరూబులు ఉన్నారు, వాళ్ళు దేవుని సింహాసనాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తారు. దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. పరలోకంలో ఒక రాజ్యం వెళ్తుంది. పరలోకంలో ఈ అభిషేకం పొందిన ఈ లూసిఫర్ అనే కెరూబు దేవునికి చాలా యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవరిలో ఏ గర్వం రాలేదు, ఎవరిలో పాపం లేదు. పరలోకం అనేది నిజంగా అద్భుతంగా ఉంది. అలా ఉన్నప్పుడు సడన్గా దేవుడు ఒకరోజు పరలోకంలో ఏమి అనౌన్స్ చేశాడంటే, మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయుదుము అని అనౌన్స్ చేశాడు. ఆ మాట పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ విన్నారు. రెండవ మాట ఏం చెప్పాడు అని అంటే, నా చేతి పనుల మీద అతనికి అధికారం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ అది వింటున్నప్పుడు వాళ్ళకి కొంచెం అభ్యంతరంగా అనిపించింది. దేవుడు తన ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేశాడు పరలోకంలో. అప్పటికి భూమి సృష్టింపబడలేదు, అప్పటికి భూమి మీద మనిషి సృష్టింపబడలేదు. అప్పుడు అసలు మానవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది కూడా ఈవెన్ పరలోకంలో ఉన్న ఏ దేవదూతకి తెలియలా. దేవుడు చెప్పేటప్పుడు నేను భూమిని సృష్టిస్తా, భూమికి పునాది వేస్తా, మూలరాయి వేస్తా, భూమిని సృష్టిస్తా, భూమి మీద మట్టితో మానవుల్ని చేస్తా, నా పోలిక నా స్వరూపం వాళ్ళకిస్తా, నా చేతి పనుల మీద వాళ్ళకి అధికారం ఇస్తా, నేను వాళ్ళకి తండ్రిగా ఉంటా, వాళ్ళు నా కుమారులుగా ఉంటారు, నేను వాళ్ళ మధ్య నివాసం ఉంటా అని దేవుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పరలోకాన్ని ఖాళీ చేయబోతున్నాడు. ఆయన వచ్చి భూమి మీద నివాసం ఉండబోతున్నాడు. మరి అంత గొప్ప దేవదూతలు, మరి వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళ పని ఏంటి? అప్పటి వరకు బాగానే జరుగుతుంది. అప్పుడు దేవుడు వాళ్ళకేం చెప్పాడు అని అంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాట ఒకసారి చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్పేశారు. అంటే వాళ్ళు ఏం చేయాలి మరి? శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, గొప్ప గొప్ప దేవదూతలు, అభిషేకింపబడిన దూతలు, వీళ్ళందరినీ ఏమంటున్నాడంటే మీరు వాళ్ళకి పరిచారకులు. వాళ్ళు రక్షణ అను స్వాస్థ్యము పొందబోతున్నారు. వాళ్ళకి మీరు పరిచారకులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళకేమవుతుంది? ఆ దేవదూతలకి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దేవుడు తన పోలిక తన స్వరూపము మానవులకి ఇస్తానంటున్నాడు. వాళ్ళకి ఇవ్వలా. దేవుడు తన చేతి పనుల మీద వీళ్ళకి అధికారం ఇస్తానంటు అంటున్నాడు మానవులకి. వాళ్ళకి ఇవ్వలా అధికారం. పైగా వాళ్ళని తీసుకొచ్చి మానవులకి ఏం చేస్తానంటున్నాడు అని అంటే సేవకులుగా చేస్తానంటున్నాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు వచ్చేసేసి మనుషుల మధ్యలో నివాసం ఉండాలి అని అనుకుంటున్నాడు. దీన్ని దయాపూర్వక సంకల్పం అంటారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటి అని అంటే మానవులమైన మనము మానవులం కాదు, తనకి కుమారులునుగా స్వీకరించాలి అని అనుకున్నాడు. మనము తన కుమారులమే. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పటికి భూమికి పునాది వేయలేదు. అప్పటికి మానవుడు భూమి మీద సృష్టింపబడలేదు. ఈ విషయాలన్నీ అబ్రహాముకి తెలీదు, ఇసాకుకి తెలీదు, యాకోబుకి తెలీదు. పాత నిబంధనలో ఉన్న ఏ ప్రవక్తకి ఈ విషయాలు చెప్పలా దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలుకి ఈ విషయాలు తెలియజేస్తాడు. ఒకసారి తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు అని రాయబడింది. ఈ మర్మం ఏదైతే ఉందో అది అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి, దావీదుకి వాళ్ళకెవరికి బయలుపరచలా. కొత్త నిబంధనలో పౌలుకి బయలుపరిచాడు ఈ మిస్టరీ. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే అప్పటికి ఇంకా భూమికి పునాది వేయలేదు, అప్పటికి మానవుడు సృష్టింపబడలేదు. ఇదంతా పరలోకంలో దేవుడు తన దూతల ఎదుట ఈ ప్లాన్ మొత్తాన్ని ఓపెన్ చేసేసాడు. దీన్ని దయాపూర్వక సంకల్పం అంటారు. ఓపెన్ చేశాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది? ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరు బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని కామాస్ ఉంటాయి. అక్కడ వరకు మీరు గమనిస్తా చదవండి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, అక్కడ నుంచి రాయబడింది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక మునుపే అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు భూమికి పునాది వేయక ముందే దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, గొప్ప గొప్ప దూతలు, కోటాను కోట్ల దూతలు అందరూ అట్లా నిలబడి ఉన్నప్పుడు దేవుడు మన గురించి ప్లాన్ చేశాడు. అక్కడ ఆయన దేవదూతల దగ్గర మన గురించి డిస్కస్ చేయటం స్టార్ట్ చేశాడు. మీరు
ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, ఈ వాక్యం చెప్తున్నా నేను, ఆయన అప్పుడే చూశాడు, పాస్ట్లోనే చూశాడు మనందరినీ. ఇప్పుడు మీరు కూర్చున్నారు ఇక్కడ, మీ జేబులో ₹1 ఉండకపోవచ్చు. నాకు కొంతమంది దగ్గర కానుక తీసుకోవాలంటే చాలా బాధ వేస్తుంది. ఒకసారి ఒక పాప, అంటే వాళ్ళు మేస్త్రి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబము ఒకరోజు మా చర్చ్కి వచ్చారు. వాళ్ళు వాక్యం విన్నారు, అంత అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ప్రేయర్ చేయించుకుందామని. ఆ పాప, ఆ కుటుంబము, వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పాప వచ్చారు. ఆ పాపకి ఏజ్ ఒక 18-20 ఇయర్స్ ఉంటుంది. ఆమె కూడా చదువుకోట్లా, సిమెంట్ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆ పాప ₹100 నోటు చేతిలో పెట్టారు ప్రేయర్ చేయించుకుని. నాకు ఇష్టం లేదు, అయినా వాళ్ళు బలవంతంగా పెట్టారని ₹100 తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్తానికి అలా తిరిగితే వెనకాల ఆమె డ్రెస్కి కొంచెం చినిగి ఉంది, ఇక్కడ ఇట్లా చినిగిపోయిన డ్రెస్ వేసుకుని ఉంది. నాకు చాలా బాధ వేసింది. అరే, వాళ్ళ దగ్గర ఆఫరింగ్ తీసుకోవటం ఏంటి, వాళ్ళు ₹100 ఇచ్చారు, వద్దన్నా కూడా ఇచ్చారు, చినిగిపోయిన డ్రెస్ వేసుకున్నారు అని. మనం భూమి మీద ఉన్నప్పుడు చినిగిపోయిన డ్రెస్సుల్లో ఉండొచ్చు, జేబులో ₹1 ఉండకపోవచ్చు, శరీరంలో వ్యాధులు ఉండవచ్చు. కానీ సమస్తాన్ని సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏంటంటే వీళ్ళు నా కుమారులు, వీళ్ళు నా కుమార్తెలు, వీళ్ళ కోసం నేను ఇది ప్లాన్ చేశా. భూమికి పునాది వేయక ముందే, జగత్ పునాది వేయక ముందే మన గురించి ప్లాన్ చేశాడు ఆయన. ఆయన మనకి ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అని అంటే, ఆయన మన మధ్యలోకి వచ్చి నివాసం ఉండబోతున్నాడు. మనము ఆయన్ని డాడీ అని పిలవబోతున్నాం, అబ్బా అని పిలవబోతున్నాం. దేవదూతలు దేవుణ్ణి అబ్బా అని పిలవకూడదు, వాళ్ళని దేవుని కుమారులు అని మనం అంటాం. దేవదూతలకి బైబిల్లో ఇవ్వబడిన పేరు ఏంటంటే బెనీహా ఎలోహిం, అది హీబ్రూ పదం. బెనీహా ఎలోహిం అంటే దేవుని కుమారులు. ఎవరినైతే దేవుడు డైరెక్ట్గా సృష్టిస్తాడో వాళ్ళు దేవుని కుమారులు. దేవదూతలను దేవుడే డైరెక్ట్గా సృష్టించాడు కాబట్టి వాళ్ళు దేవుని కుమారులు. ఆదాముని దేవుడు డైరెక్ట్గా సృష్టించాడు కాబట్టి ఆదాము దేవుని కుమారుడు. మిగిలిన వాళ్ళందరూ దేవుని కుమారులు కాదు. దేవుని కుమారులు అవ్వాలి అని అంటే ఒకటి దేవునితో అబ్రహాం నిబంధనలు అన్న ఉండాలి, లేదా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు అయినా అయి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. అయితే ఈ ప్లాన్ని దేవుడు తన దూతలకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. భూమి మీద నేను భూమిని సృష్టిస్తా, పునాది వేస్తా, భూమిని సృష్టిస్తా, మట్టిని తీసుకుంటా, మానవుల్ని సృష్టిస్తా, తర్వాత వాళ్ళని నా కుమారులుగా మార్చుకుంటా, నేను వాళ్ళ డాడీగా వాళ్ళ భూమి మీద ఉంటాను, మీరు వాళ్ళ పరిచారకులుగా ఉంటారు, నా పోలిక నా స్వరూపం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు నా కుమారులు, నేను వాళ్ళ తండ్రిని, మీరు వాళ్ళ పరిచారకులు, నా చేతి పనుల మీద వాళ్ళకు అధికారం ఇచ్చేస్తాను. ఇది భూమికి పునాది వేయక ముందే దేవుడు దేవదూతలకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, భూమికి ఫౌండేషన్ వేయకముందే. ఇప్పుడు దేవునికి 3 గుణాలు ఉండాలి. దేవుని క్వాలిటీస్ అంటే థియాలజీలో చెబుతారు. ఒమ్నిపోటెంట్, ఒమ్నిషియంట్, ఒమ్ని ప్రెజెంట్ అని 3 పదాలు వాడతారు. ఒమ్నిపోటెంట్ అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఒమ్ని ప్రెజెంట్ అంటే ఒకే టైంలో ఆయన అన్ని చోట్ల ఉండాలి. ఆకాశంలో ఉండాలి, భూమి మీద ఉండాలి, భూమి కింద ఉండాలి, పాస్ట్లో ఉండాలి, ఫ్యూచర్లో ఉండాలి, అన్ని టైంలో ఉండాలి. ఒమ్నిషియంట్ అంటే అన్నిటి గురించి తెలియాలి. పాస్ట్లో ఏం జరిగిందో, ప్రజెంట్లో ఏం జరిగిద్దో, ఫ్యూచర్లో ఏం జరిగిద్దో కూడా చెప్పగలగాలి. ఆయన్ని దేవుడు అని అంటాం. అంటే అన్నీ చేయగలగాలి, అన్నీ చెప్పగలగాలి, అన్ని సమయాల్లో ఉండాలి, అన్ని స్థలాల్లో ఉండాలి. ఆయన్ని దేవుడు అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మానవుడిని దేవుడు చేస్తే మానవుడు పాపం చేస్తాడని తెలీదా? మానవుడు దేవునికి దుఃఖపరుస్తాడని తెలీదా దేవునికి?
ఆదాముని తీసుకెళ్ళి ఏదెను వనంలో పెడితే ఆదాము పాపం చేస్తాడు, తినొద్దన్న పండుని తింటాడు అని దేవునికి తెలియదా? ఒకవేళ తెలియదు అనుకోండి, తప్పు జరిగింది అని అనుకోండి, దేవుడే మిస్టేక్ చేశాడు అని అనుకోండి, అంటే దేవునికే తెలియలా ఆదాము అలా చేస్తాడు అని, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన దేవుడిగా ఉండే అర్హత లేదు. అయితే దేవదూతలోకి ఈ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ దేవుడు వాళ్ళకి మొదట చెప్పలేదా మానవుడు ఇలా తప్పు చేస్తాడు అని? దేవునికి తెలుసు. దేవుడు ఏం చేశాడు అని అంటే, దేవదూతలు అక్కడ ఉన్నప్పుడు అప్పటికే దేవదూతల మధ్య ఆ సనుక్కోవటం స్టార్ట్ అయింది, తిరుగుబాటు ప్రారంభమైంది. లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం స్టార్ట్ చేశాడు. ఆ మాట చెప్పిన తర్వాత లూసిఫర్ దేవుని సముఖంలో నుంచి త్రోసివేయబడి, లూసిఫర్ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని రోజులు యథార్థంగా నమ్మకంగా ఉన్నాము, నీ పోలిక మాకు ఇయ్యలేదు, నీ చేతి పనుల మీద మాకు అధికారం ఇవ్వలేదు, నిన్ను మేము అబ్బా డాడీ అని పిలిచేటట్లు మమ్మల్ని వారసులుగా చేయలేదు అని తిరుగుబాటు చేశాడు. అప్పుడు కొంతమంది దేవదూతలు దేవుణ్ణి అడిగారు. ఏమని అడిగారంటే, మానవుడు తప్పు చేయకుండా ఉంటాడా? ఇంత పెద్ద లూసిఫరే, అభిషేకింపబడిన కెరూబే తప్పు చేసి పడిపోతే మానవుడు తప్పు చేయకుండా ఉంటాడా అని. అప్పటికి ఇంకా భూమి మీద పునాది వేయలా, భూమికి పునాది వేయలా, మానవుడిని సృష్టించలా. అప్పుడే పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. నువ్వు భూమికి పునాది వేస్తావు, నువ్వు భూమిని సృష్టిస్తావు, నువ్వు మానవునికి నీ పోలిక నీ స్వరూపం ఇస్తావు, నువ్వు మానవులకి నీ పోలిక నీ స్వరూపం ఇచ్చి నిన్ను అబ్బా డాడీ అని పిలిచేటట్లు చేస్తావు, నీ చేతి పనుల మీద వాళ్ళకి అధికారం ఇస్తావు. అలాంటిది వాళ్ళు ఒక్కసారైనా నీ మీద తిరుగుబాటు చేయరా, వాళ్ళు పాపం చేయరా, వాళ్ళు పడిపోరా, వాళ్ళ పరిస్థితి అప్పుడు ఏమవుతుంది అని దేవుణ్ణి ప్రశ్నించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, భూమికి పునాది వేయకముందే ఆయనకి మొత్తం మన ఫ్యూచర్ని చూశాడు. మనం పాపం చేయకముందే మనం పాపం చేస్తామని తెలుసు, మనము ఆయన పోలిక పోగొట్టుకుంటాము అని తెలుసు, ఆయనకు దూరం అవుతాము అని తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే, భూమికి పునాది వేసే ముందు ఆయన తన కుమారుణ్ణి తన లోపల నుంచి బయటికి తీశాడు. భూమికి పునాది వేయకముందే తన కుమారుణ్ణి తన లోపల నుండి ఒక గొర్రెపిల్లగా తీసి, భూమికి పునాది వేయకముందే తన కుమారుణ్ణి ఆ రోజు వధించాడు. దేవదూతలందరి ఎదుట దేవుడు తన కుమారుణ్ణి సృష్టి ఆరంభంలోనే, భూమికి పునాది వేయటానికి ముందే, మానవుణ్ణి సృష్టించకముందే తన కుమారుణ్ణి తన లోపల నుంచి ఒక గొర్రెపిల్లగా తీసి అందరి ముందు వధించాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? ఆఫ్ ద ల్యామ్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, అంటే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఇంగ్లీష్లో ఏముందంటే, ద ల్యాంబ్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, అంటే భూమికి పునాది వేయటానికి ఏ రోజైతే దేవుడు నిశ్చయించుకున్నాడో ఆ రోజే దేవుడు తన కుమారుణ్ణి ఒక గొర్రె పిల్లగా అక్కడ బలిచ్చాడు. అంటే అక్కడ బలి జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశాలని మొదట సృష్టించాడు. తర్వాత భూమిని సృష్టించే ముందు, భూమికి పునాది వేసే ముందు, భూమికి మూలరాయి వేసే ముందు ఆయన తన ప్లాన్ని మొదట దేవదూతలకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవదూతలు అడిగిన ప్రశ్నలకి వాళ్ళందరూ నోర్లు మూయించడానికి దేవుడు ఏం చేశాడంటే, అరే కాదు, నాకు తెలుసు, నేను పునాది వేస్తా, నేను భూమిని సృష్టిస్తా, భూమి మీద నేను వినోదిని కంటా, మీ అందరినీ కంటాడు,
కన్న తర్వాత వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళకి నేను ఇచ్చిన నా పోలిక పోగొట్టుకుంటారు, నేను ఇచ్చిన నా రూపాన్ని పోగొట్టుకుంటారు, నేను ఇచ్చే అధికారాన్ని పోగొట్టుకుంటారు, నాకు దూరం అవుతారు. అయినా కూడా నేను వాళ్ళని దూరం చేసుకోలేను. నాకున్న ఏకైక కుమారుడు, జనతైక కుమారుణ్ణి నేను ఈ పునాది వేయకముందే ఇక్కడే నేను బలిస్తా. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చివరికి వాళ్ళని నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పి ముందు నష్టపరిహారం ఆయనే మొదట పెట్టేశాడు. మొట్టమొదట బలి ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కాదు, భూమికి పునాది వేయటానికి ముందే యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన గొర్రెపిల్లగా మొట్టమొదట పరలోకంలో ఉన్న దేవదూతలు చూశారు. ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మనము పాపం చేస్తామని, మానవులు తప్పిపోతారని, ఆదాము తప్పు చేస్తాడని ఇవన్నీ దేవునికి ముందే తెలుసు. ముందు తెలిసినా కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే తన కుమారుణ్ణి మొదటగా బలిచ్చేశాడు. ఆయనకు తెలుసు ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత, అయ్యా నేను పాపం చేశాను నాయనా, నా పాపాన్ని క్షమించు అని మనం వెళ్ళి అడగకముందే ఆయనకు ముందు తెలుసు. దేవుడు ఏమంటాడంటే నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరంలా, ఆయన మొత్తం మన ఫ్యూచర్ని చూసేశాడు. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే ఎవరు పరలోకంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారు అనేది దేవుడికి ముందే తెలుసు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 21వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అలాగే 3వ వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు ఈ మొదటి ఆకాశాలని, మొదటి భూమిని ఒకరోజు తుడిసివేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. కాల్చేసి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించబోతున్నాడు. సృష్టించి అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి మనుషులతో కాపురం అంటాడు, నివాసం అంటాడు. ఏ మనుషులతో ఉంటాడు అని అంటే ఇప్పుడు భూమి మీద మనుషులు పుడతారు, మనుషులు భూమి మీద పెరుగుతారు, పెద్దోళ్ళు అవుతారు, ముసలోళ్ళు అవుతారు, చనిపోతారు. ఈ పెరిగి పెద్దవాళ్ళై ముసలోళ్ళు అయిపోయి చనిపోయే మనుషులు ఉంటారు చూడండి, వీళ్ళనే దేవుడు సపరేట్ చేసుకుంటున్నాడు. ఎవరిని సపరేట్ చేసుకుంటున్నాడు అని అంటే ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక భూమికి పునాది వేయక ముందే దేవుడు తన దూతలకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను వాళ్ళతో కాపురం ఉంటాను, వాళ్ళకి నా పోలిక నా స్వరూపం ఇస్తాను, వాళ్ళకి నేను దేవుడిగా ఉంటాను, వాళ్ళకి నేను కుమారులుగా ఉంటాను. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు ఇప్పుడు పరలోకంలో నుండి భూమి మీద ఉన్న నరులను చూస్తున్నాడు. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. వివేకం కలిగి తన వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్నేమి బలవంతంగా ఆయన వెతకమని అనడు, బలవంతంగా ఆయనతో నీ సమయం గడపమని చెప్పడం, బలవంతంగా ఆయన ఆరాధించమని చెప్పడం. ఆయన ఏం చేశాడు అని అంటే నిన్ను దేవుడు ప్రేమించాడు, నీ భూమికి పునాది వేయక ముందే నీ గురించి ఆయన ప్లాన్ చేశాడు. ఆయన వైపు తిరుగుతామేమో, ఆయన వెతుకుతామేమోనని ఆయన పరలోకం నుండి డైలీ చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించి ఆయన ఎవరితో ఉండబోతున్నాడు అని అంటే ఈ భూమి మీద కొంతమంది ఆయనతో గడపాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని సపరేట్ చేసి తీసుకెళ్ళి కొత్త ఆకాశం కొత్త భూమి చేసి అక్కడ ఆయన ఉండబోతున్నాడు. ఇప్పుడు వచ్చి ఈ భూమి మీద ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి అని అంటే ఆయనతో సమయం గడిపేవాళ్ళు. ఆదాము ఏదెను వనంలో ఉండినప్పుడు
ఆదాంని దేవుడు సృష్టించి ఏదైనా వనంలో పెట్టి దేవుడు పరలోకం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ సాయంత్రం సల్లపూట ఆయన దేవుడు ఏదైనా వనంలోకి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆదాము దేవుడు రావటం చూసి దేవునికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభా ఈరోజు అంత టైం ఇలా గడిచిపోయింది నాయన, మీరు రండి కూర్చోండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి ఆదాము దేవునితో ఏయో చెప్తాడని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఆదాంకి సమస్తాన్ని ఇచ్చాడు, జంతువుల్ని ఇచ్చాడు, చెట్లని ఇచ్చాడు, సృష్టి మొత్తాన్ని ఇచ్చాడు, కొంత టైం ఇచ్చాడు. దేవుడు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, అన్నీ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ ఆదాం దగ్గరికి వెళ్తా, ఆదాము ఇప్పుడు ఏమంటాడు నన్ను చూసి, అతని రియాక్షన్ ఎలా ఉంటుంది అని. యేసు ప్రభువు కొన్నిసార్లు నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులను ఆయన శుద్ధులుగా చేశాడు. వాళ్ళల్లో ఒక్కడు తిరిగి వచ్చి థ్యాంక్ యూ జీసస్ అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమనాలంటే, దాందేముందిలేరా, నేను ఇలా ఎంతోమందిని స్వస్థపరిచాను, ఇంటికెళ్ళు అనాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, 9 మంది ఏరియా అని అన్నాడు. అంటే ఆయన హృదయంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నేను అద్భుతం చేశా, వీళ్ళు నా దగ్గరికి వస్తారు, నా చేయి పట్టుకుని థ్యాంక్స్ చెబుతారు, నాతో కొంత టైం గడుపుతారు, వీళ్ళు నన్ను మెచ్చుకుంటారని యేసు ప్రభు అనుకున్నాడు. కానీ అది అక్కడ వర్కౌట్ అవ్వలా. వాళ్ళు అద్భుతం పొందుకున్నారు, వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆ మాట అడగకూడదు అసలు. యాక్చువల్గా మిగిలిన 9 మంది అని ఎందుకు అడిగాడు? ఆయనకు ఆ 9 మంది కూడా కావాలి, వచ్చి ఆయన చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్పాలి. ఒకరోజు ఒక కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు, ఆయన ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. భోజనానికి పిలిస్తే వెళ్ళాడు యేసు ప్రభు డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే వాళ్ళు భోజనం వడ్డించబోయే ముందు ఆ ఇంటి యజమాని వాడు ఏమనుకుంటున్నాడంటే, ఈయనేంటి చేతులు కడుక్కోవట్లేదు అని మొదట తన హృదయంలో అనుకుంటున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. 3 లక్షల రూపాయలు విలువ చేసి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాల మీద, ఆయన తల మీద పోసింది. ఆమె జుట్టుతోటి యేసు ప్రభు పాదాలను తుడుస్తూ ఉంది. వెంటనే అతనేమనుకుంటాడు అని అంటే, ఈయన ప్రవక్త కదా, ఈయనకి తెలీదా ఆమె ఎలాంటి ఆమె అని ఇట్లాంటి థాట్స్ ఆయన లోపల వస్తూ ఉన్నాయి. యేసు ప్రభు అప్పుడు అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు ముద్దు పెట్టుకోవాలా? నేను నీ ఇంటికి వచ్చాను, తలకి నువ్వు ఆయిల్ ఇలా. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడుక్కోవటానికి వాటర్ ఇలా. ఇలాంటి ప్రశ్నలు అతన్ని అడిగారు. అంటే యేసు ప్రభు లోపల ఏముంది అంటే, ఇతను నన్ను ఘనపరుస్తాడు, ఇతను నన్ను ఆనర్ చేస్తాడు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు స్వరం మీకు వినబడతలేదు, కానీ ఆయన ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను జాబ్ ఇచ్చా, ఈడేంటి ప్రార్థన కూడా చేయట్లేదు. కొంతమంది పరిస్థితి అదే. నేను ఇతనికి మంచి స్వస్థత ఇచ్చా, చనిపోవాల్సిన బతికించా, ఈరోజు ఇతను నాతో పాటు కొంత సమయం గడుపుతాడని నేను అనుకున్నా, కానీ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఏంటి? తండ్రి అయిన దేవుడికి ఈ థాట్స్ ఉన్నాయి. నేను ఆకాశంలో ఉన్న దూతలను కాదనుకున్నా, శరాపులు వద్దనుకున్నా, కెరూబులు వద్దనుకున్నా, భూమికి పునాదేశా. నేనేమనుకుంటున్నానంటే, వీళ్ళని నా పిల్లలుగా చేసుకోవాలనుకుంటున్నా, నేను వీళ్ళకి డాడీగా ఉండాలనుకుంటున్నా, వీళ్ళతో నేను ఉండాలి అని అనుకుంటున్నా, వీళ్ళు నా బిడ్డలుగా ఉండి నన్ను అబ్బా డాడీ అని డైలీ నన్ను పిలవాలి, నేను వీళ్ళ ఇంట్లో నేను నివాసం ఉండాలి అని దేవుడు అనుకుంటా ఉంటుంటే, మనము ఒక్కసారి కూడా ఈ ప్లాన్ని అర్థం చేసుకోవట్లా. దీన్ని ఎఫెసీయుల పత్రికలో ఆయన ఏం చెప్పాడు అంటే, దయా సంకల్పము అని అంటాడు. అంటే ఆయన మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరు రోజు పడుకుంటారు చూడండి, పడుకోబోయే ముందు దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోతారు చూడండి, గురువు పెట్టి నిద్రపోయే ముందు దేవుడు అనుకుంటాడు. యేసు ప్రభువు తన శిష్యుల్ని తీసుకుని రాత్రిపూట కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏమంటాడంటే, మీరు ఒక గడి అయినా మేల్కొని ఉండలేకపోయారా అని అంటాడు. ఒక గడియ అంటే ఓ గంట. అంటే అట్లీస్ట్ యేసు ప్రభు మన దగ్గర నుంచి ఎంత ప్రేయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అట్లీస్ట్ 1 అవర్. వాళ్ళు అలసిపోలేదా? వాళ్ళకి ఆ రోజు బస్సులు లేవు, ట్రైన్లు లేవు,
యేసు ప్రభు వాళ్ళని ఎలా తీసుకుని వెళ్ళేవాడు అంటే, వాళ్ళని ఈ ఊరు నుండి ఆ ఊరు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళేవాడు యేసు ప్రభు. నడిపించుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు కాళ్ళు అలిసిపోవా, మళ్ళీ వాళ్ళని రాత్రిపూట ఏం చేసేవాడు అంటే కొండపైకి ఎక్కమనేవాడు. యేసు ప్రభు ఎక్కేవాడు, వాళ్ళని కొండపైకి ఎక్కి తీసుకెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి మోకరింపజేసి ప్రార్థన చేస్తా, వాళ్ళు అప్పటికే అలసిపోయారు. వాళ్ళకి భోజనం పెట్టాడు, వాళ్ళు భోంచేశారు. ఆ ఒలివ చెట్ల కింద చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతున్నారు. వాళ్ళని లేపి ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? ఇవన్నీ దేవుని హృదయంలో నుంచి వస్తున్న థాట్స్. ఇవన్నీ అంటే ఒక గంటన మీరు నా సన్నిధిలో గడపలేరా అని. ఈ దేవుణ్ణి ఎరుగని వ్యక్తి చనిపోతే వాడిక్కడ కళ్ళు మూస్తే ఇంకా ఏమి చూడ్డాం, కళ్ళు తెరిచే టయానికి అగ్ని జ్వాలల మధ్య ఉంటాడు అంతే. దేవుణ్ణి ఎరగని వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి చనిపోతే దేవుని సముఖంలో నిలబడి బాగా పశ్చాత్తాపడతాం మనం. ఎందుకంటే పరలోకం వెళ్ళిన వెంటనే ఆయన సముఖంలో ఆయన ముఖాముఖిగా చూసిన ఫస్ట్ టైమే ఆయన ఏం మాట్లాడడం, అరే నేను నీకు ఇన్ని చేశాను, నాకు ఆ మాత్రం చేయలేకపోయావా అన్నట్టు ఉంటాయి ఆయన చూపులు భూమి మీద మనం ఉన్నప్పుడు. ఇప్పుడు మనకు అసలు ఏం అర్థం కావట్లా. ఆయన మన కోసం దేవదూతల్ని విడిచిపెడుతున్నాడు, పరలోకాన్ని విడిచిపెడుతున్నాడు, సమస్తాన్ని విడిచిపెడుతున్నాడు. మనము అబ్బా డాడీ అని పిలవాలి అని అనుకుంటున్నాడు. భూమి కంటే ఆకాశములు ఎంతో ఉన్నతమైనవి, కానీ ఆయన భూమి మీద ఉండాలి అని అనుకుంటున్నాడు. మనిషి కంటే దేవదూతలు చాలా గొప్పోళ్ళు, కానీ ఆయన మనుషులతో ఉండాలి అని అనుకుంటున్నాడు. మనుషుల కంటే కెరూబులు, సెరాపులు, మహాదూతలు వాళ్ళు దేవుణ్ణి డాడీ అని పిలవచ్చు, కానీ ఆయన మన చేత మనం ఆయన్ని డాడీ అని పిలిపించుకోవాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో మనం గనక గట్టిగా ఆయన సన్నిధిలో సమయం గడపటం స్టార్ట్ చేశాము అని అంటే, ఆయన సడన్గా మనకు అపియర్ అవటానికి ఇష్టపడుతున్నాడు. సడన్గా, అదేదో దర్శనంలో కాదు, ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్లోకి. ఒకసారి ఒక దైవజనుడికి ప్రభు ముఖాముఖిగా కనబడ్డాడు. అప్పుడు ఈ దైవజనుడు యేసు ప్రభుని అడిగారు, ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేశాను నాయన, ఇన్ని రోజులు కనబడ్డావు అని అంటే, యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ఎరిగి ఉన్న దగ్గర నుంచి, రక్షణ పొందినప్పటి నుంచే నువ్వు నన్ను వెతికేవు, నువ్వు రక్షణ పొందినప్పటి నుండి నేను నీకు కనబడాలని ఎంతో ఆరాటపడుతున్నాను అని అన్నాడు. దేవుడు మనతో సమయం గడపటానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనము ఆయనతో సమయం గడపటానికి ఇష్టపడుతున్నామా? 2025 సంవత్సరంలో ఆయన ప్రత్యక్షతలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, యేసుప్రభు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి. ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేకపోతున్నారా? ఒక గంట అయినా నా కోసం కనిపెట్టలేకపోతున్నారా? సమయం గడపటం చాలా చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు భూమిని సృష్టించాడు, ఆకాశాలను సృష్టించాడు, కానీ ఆయన మనతో ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన వెతకటానికి గనక మీరు ఇష్టపడితే డెఫినెట్గా ఆయన ప్రత్యక్షం అవటానికి ఇష్టపడతారు. ఒక రాత్రి పూట 10 గంటల నుంచి 2 వరకే అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నా, అంటే 4 గంటలే, రాత్రి 10 నుంచి ఎర్లీ అవర్స్ 2 o'clock వరకే కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తూనే ఉన్నా. నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నా రూమ్లోకి గొప్ప వెలుగు వచ్చింది, అందులో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఈ రాత్రి ప్రత్యక్షతలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మీరు గడపటానికి ఇష్టపడితే ఆయన ప్రత్యక్షం అవటానికి ఇష్టపడుతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా నాకు కనబడు, నాతో మాట్లాడు. క్రిస్టియన్ లైఫ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ మీరు చూపించినప్పుడు భారతదేశానికి మీరు ఆశీర్వాదంగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, మీరు గమనించాల్సిన విషయాలు
మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆరాధించటానికి, ఆయనతో సమయం గడపటానికి శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు ఆయన్ని కోరుకుంటున్నారు. కానీ ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆయనతో సమయం గడపటానికి సృష్టి అంతా ఎదురు చూస్తుంది, కానీ ఆయన మనతో సమయం గడపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన్ని సమస్తం వెతుకుతుంది, కానీ ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఈ రాత్రి ఒక్క తీర్మానం చేసుకో. ఈ రాత్రి ఒక్క తీర్మానం చేసుకో. నీ పాపం ఆయన్ని నీకు దూరం చేయటం కాదు, ఆయన బలి నిన్ను ఆయన్ని దగ్గరికి చేస్తుంది. ఆయన నీ కోసం తన కుమారుణ్ణి జగత్ పునాది వేయబడక ముందే, జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడ్డాడు. ఆయన రక్తం మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వెళ్తుంది. ఈ రాత్రి నువ్వు ఇక్కడ నిర్ణయం తీసుకో. ఈ 2025లో ఆయనతో సమయం గడుపు. ఆయన ప్రత్యక్షం అవటానికి, ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట మనం వినబోతున్నాం, ఆయన ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డ, నీకు ఆయన ముఖాముఖిగా ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు అది కోరుకోవాలి, అది తప్పనిసరిగా కోరుకోవాలి. ఆయన సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆయన తన సన్నిధిని మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, మీకు కొన్ని నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో మీ కళ్ళు మూసుకుని మీ హృదయాలు తెరిచి దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. ప్రభా, నాకు కనబడు ప్రభా, నాతో మాట్లాడు నాయనా. నాయనా, క్రిస్టియన్ లైఫ్ అంటే నాకు ఆ ప్రత్యక్షతలు ఉండాలి ప్రభా. నాయనా,